గుర్తింపు సంఘం ఏఐటియుసిపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆ సంఘం సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ హెచ్చరించారు. మందమరి ఏరియాలో రామకృష్ణాపూర్ సిహెచ్పిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 10 సంవత్సరాలుగా కార్పొరేట్ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగ్ నిర్వహించకుండా ఉన్నప్పటికీ నోరెత్తని కొన్ని సంఘాలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అలాగే గతంలో మైనింగ్ స్టాఫ్ కి సూటబుల్ జాబ్ లేదని, ప్రస్తుతం కార్మికులు అన్ఫిట్ అయితే సర్ఫేజ్ లో సూటబుల్ ఉద్యోగం వచ్చేలా అగ్రిమెంట్ కుదిరిందని తెలిపారు. కార్మికుల సొంతింటికల సహకారం, ఇన్కమ్ ట్యాక్స్ రద్దును యాజమాన్యంతో చర్చించి ఒప్పిస్తామని, ఎడల పోరాటాలు చేసిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఫిట్ సెక్రటరీ హరికృష్ణ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఈపకాయల లింగయ్య, కమిటీ మెంబర్లు శ్రీధర్ రావు, కృష్ణస్వామి, భాస్కర్, సీతారామారావు, మల్లమ్మ, విజయ్ కుమార్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ ఉన్నా అంతకుముందు 10 సంవత్సరాలుగా మిగతా అధికార పార్టీలుండి గుర్తింపు సంఘాలుగా ఉన్నా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు కావాలని చెప్పేసి కార్మికులు అడిగితే అది కాలేదు. కానీ మనం గుర్తింపు సంఘం కాగానే ముందే ఆ డిమాండ్ పెట్టేసి 35 సంవత్సరాలని 40 సంవత్సరాలుగా చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మందికి ఉపయోగపడింది. అది 35 సంవత్సరాలు ఉండేసరికి చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా 36, 37 ఉండి ఉద్యోగం రాదన్న భయానికి చదువుకోలేదని పెట్టడం జరిగింది. ఏవో కొన్ని సర్టిఫికేట్ తెచ్చి 5వ తరగతి 6వ తరగతి పెట్టుకొని అందులోకి రావడం జరిగింది. అటువంటి అన్ని విజిలెన్స్ కేసులు అయ్యి ఉద్యోగాలు రాకుండా ఉన్నారు చాలా మంది. మరి ఇప్పుడు 40 సంవత్సరాలు చేసినాం కాబట్టి అందరికీ అర్హత వచ్చింది. ఆ 40 సంవత్సరాలు చేయడము, అదే రకంగా మొన్న 28 తారీఖు స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడినాం. వాళ్ళు తెలిసో తెలియకో తప్పు చేసిండ్రు, వయసు 35కు బదులు దాటిపోయింది కాబట్టి చదువుకోలేదని పెట్టడము, తర్వాత తక్కువ చదువుకున్నట్టు సర్టిఫికేట్ పెట్టడం వల్ల బిజినెస్లు ఆగిపోయినాయి కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికి సానుకూలంగా ఒప్పుకోవడం జరిగింది. అది చైర్మన్ మీటింగ్లో ఫైనల్ చేయడం జరుగుతుంది. డైరెక్టర్ పా కాబట్టి కొన్నేమో డైరెక్టర్ పా స్థాయిలో ఉన్నాయి, ఒప్పుకోవడం జరిగింది. చైర్మన్ స్థాయిలో ఉన్నాయి, ఒకసారి చైర్మన్ గారికి చెప్పిన తర్వాత చేద్దామన్నారు. అది ఇంపర్సనేషన్ కేసెస్ కాబట్టి దొంగ పేర్లు ఉన్నాయి, దొంగ అల్లుడు, దొంగ కొడుకు అని చెప్పేసి ఇట్లా నానా రకాలుగా వందల మంది పాపం ఉద్యోగాలు రాక అవసరపడుతున్నారు. మరి మనం గుర్తింపు సంఘం అయిన తర్వాత డిమాండ్ పెట్టి 40 సంవత్సరాలు చేయడం కాకుండా స్ట్రక్చర్ మీటింగ్లో అది కూడా సాధించడం జరిగింది. చాలామంది ఇంటి కోసం రుణం తీసుకున్నారు, 10 లక్షల వరకే ఇస్తున్నారు. యాజమాన్యం ఏం చేసింది, అప్పుడు కరోనా అప్పుడెప్పుడో 6% వడ్డీతో తీసుకున్నారని చెప్పేసి వాళ్ళందరికీ 6% కట్టడము, ఎక్కువ ఉన్న వాళ్ళకేమో ఇవ్వడం లేదు, తక్కువ ఉన్న వాళ్ళకేమో తక్కువది ఇవ్వడం. అది మనం డిమాండ్ పెట్టేసి మేనేజ్మెంట్ ఏదైతే 8% ఇవ్వదలుచుకున్నదో అదే ఇవ్వాలని డిమాండ్ చేస్తే చాలామందికి మొన్న లాభం జరిగింది. 10 లక్షల మీద కంపెనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఎంత వడ్డీ కన్నా తీసుకొనియండి, తక్కువగా తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా ఉన్నదానికి ఇవ్వండి, లేదంటే వాళ్ళు తీసుకున్న రేటుకి ఇవ్వండి అని చెప్తే ఇది ఒప్పుకోవడం జరిగింది. దాదాపు చాలామంది పెండింగ్ ఉండే అదంతా పరిష్కారం అయింది. అదే రకంగా మరో సమస్య ఎప్పటికీ బర్నింగ్ సమస్య ఉంది. ఆ సమస్య కూడా ముఖ్యంగా మొన్న స్ట్రక్చర్ సమావేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు రాగానే N-1 అంటున్నారు ఎవరు. ఆ N-1 అని చెప్పేసి అసలు పని చేసే వాళ్ళకి ప్లేడే రాకుండా అందరికీ ఇవ్వాలి, ఒక్కరికే 4 వస్తాయి, ఏదో ఇందులో కంపెనీ వాళ్ళు కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా చేస్తున్నారు, 4 ప్లేడులు 5 ప్లేడీలు ఇస్తున్నారు అని చెప్పేసి ఆ పైన ఎవడో చెప్పిండట. వీళ్ళకి కిందోళ్ళకి అన్యాయం జరిగింది. ప్రతి ప్లేడే పనిచేసేటోడికి రాదు, 4 ప్లేట్లు రాగానే అక్కడ ఎవరు చేయడానికి ఉండరు, ఎవరెవరికో ఇస్తున్నారు, ఆ పని జరగడం లేదు. అది ఎగ్జాంపుల్ కూడా చెప్పినాం మేము. అసలు ఓసీలలో ఆపరేటర్లు 4 ప్లేడ్ అంటే 3 ప్లేడర్ తీసుకుంటున్నారు, 4 అవుతున్నారు కాబట్టి అది ప్రొడక్షన్ హ్యాంపర్ అవుతుంది. ఏరియా హాస్పిటల్ సమస్య చెప్పినాం. అసలు ప్లేడే రోజు అసలు సిస్టర్సే ఉండడం లేదు. N-1 రాదంటే ఆ టైంలో ఏమైనా పేషెంట్ వస్తే వాడు చచ్చిపోతాడు కదా, చూసేవాడే లేకపోతే డాక్టరే ప్లేడే రోజు ఒక్కడున్నాడు క్యాజువాలిటీలో, ఆ సిస్టర్స్ అన్న అక్కడ లేకపోతే అది ఎట్లుంటుంది. అదే రకంగా మన దగ్గరనే ఒక వాల్మెన్ జారిపడ్డాడు కుంటే, ఆయన ఆదివారం రోజు అసలు వాల్మెన్కి ఇవ్వకుండా యాక్టింగ్ ఆయనకి ఇచ్చారు. ఆ కట్టె పట్టుకొని పోయి ఆ వాల్ ఇప్పి జారిపడ్డాడు, మళ్ళీ కాలిరిగింది కుంటూడు, మళ్ళీ కాలిరిగింది. అది కూడా ఎగ్జాంపుల్ చెప్పినాం. అంటే నువ్వు ఎవరికో ఇవ్వాలనుకుంటున్నాం, అసలు పని చేసే వాళ్ళకి దొరకలేదు N-1 వల్ల. అక్కడ మంచిగా పని చేసే వాళ్ళు కంపెనీకి అవసరం ఉన్నా కానీ కష్టపడే వాళ్ళకి దొరకడం లేదు. నువ్వు ఎవరికో ఇస్తున్నావు, అది పని జరగడం లేదు కదా. కొన్ని చోట్ల కాంట్రాక్ట్ కార్మికులను పెడుతున్నారు N-1 అని చెప్పేసి.
ఇది మంచి పద్ధతి కాదు, దుర్మార్గం. కాబట్టి అది వెంటనే తీసేయాలంటే లేదు ఇది మన ఆడిట్ బోర్డు నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ ఆడిట్ బోర్డులో పెట్టేసి అది చేస్తామని అన్నారు. కాబట్టి ఆ N-1 కూడా రద్దు అవుతుంది. కాబట్టి అటువంటి ప్రాబ్లం రాదు. ఏదైనా ఉంటే మంచికి చేయాలి కానీ చెడు చేయదని చెప్పినాం, అది ఒప్పుకోవడం జరిగింది.